మొత్తానికి మనం అనుకునింది జరిగే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. అసలు ఏమనుకున్నామంటే కావ్యద అప్పుద రిపోర్ట్స్ మారిందనేసి ఇప్పుడు కాదు దాదాపు నెల నుంచి మనం డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ అయితే వస్తూనే ఉంది. అలాగే నేను నిన్న కూడా ఒక వీడియో అయితే చేశాను, సండే అనాలిసిస్ చేశాను. ఎవరన్నా మిస్ అయ్యంటే మాత్రం వీడియో చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే అక్కడ నేను మళ్ళీ చెప్పాను, ఇక్కడ రిపోర్ట్స్ హిస్టరీ, రిపోర్ట్స్ మిస్టరీ ఎలా ఉంటుందంటే మనకు ఒక నిజం తెలిసే ఛాన్స్ ఉంది అనేసి అన్నాను. అసలు కావ్యకి ప్రాబ్లం ఉంటే, కావ్యకి కానీ ప్రాబ్లం ఉంటే కావ్యకి అసలు ఒక్కసారన్నా కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంతవరకు ఎప్పుడు కానీ కళ్ళు తిరిగి పడిపోలేదు. అలాంటిది అప్పు ఇప్పుడు 2 సార్లు 3 సార్లు అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. వాటి గురించి కూడా ఎప్పుడెప్పుడు జరిగాయి అనేసి మాట్లాడదాం. అలాగే మన రుద్రాణి గారు, అసలు రుద్రాణి గారి వల్లనే సీరియల్ జరుగుతా ఉందనేసి నేనైతే గట్టిగా నమ్ముతాను. అందుకోసమనే స్పెషల్గా రుద్రాణి గారు మీకు దీపావళి శుభాకాంక్షలు. దీపావళి శుభాకాంక్షలు ఏంద్రా రుద్రాణి గారికి చెప్తా ఉన్నా, వేరే వాళ్ళు చెప్పలేదు అనుకోవచ్చు. రుద్రాణి గారు దాంట్లో ఒత్తి వెలిగిస్తేనే కదా, ఒత్తికి పవర్ ఎంత ఉందని తెలిసేదానికి. ఒత్తి పవరు మన రుద్రాణి గారు వెలిగిస్తే ఆ బాంబు పేలిన తర్వాత రుద్రాణి గారు అమ్మా వదిలేయండి నన్ను అనేసి ఇలా చెవు పట్టుకునే అంత శబ్దంతో అయితే మన రాజ్ కావ్య అయితే తిప్పి కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అందుకోసమని స్పెషల్గా రుద్రాణి గారికి అయితే దీపావళి శుభాకాంక్షలు చెప్పాను. ఎందుకంటే వాళ్ళలో ఉండే పవర్ గుర్తించాలంటే, వాళ్ళ ఉండే ఆ లేజినెస్ని పవర్ఫుల్గా తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా రుద్రాణి గారు లాంటి వాళ్ళు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి. మీ ఎలాగైతే మన దీపం వెలజమ్ముతుందో అదేవిధంగా మీ కుటుంబం మొత్తము సంతోషాలతో వెదజల్లాలని, అలాగే మీరు అనుకునేది నెరవేరాలనేసి నా తరఫు నుంచి, అలాగే నా వీడియో చూసే వాళ్ళందరి తరఫు నుంచి ప్రతి ఒక్కరికి హ్యాపీ దీపావళి. మీరు కూడా కింద కామెంట్ చేయండి హ్యాపీ దీపావళి అనేసి. ఎందుకంటే అందరికీ రీచ్ అవ్వాలి వీడియో, ఇంపార్టెంట్ వీడియోలు ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అసలు ఏం జరిగింది, అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, అలాగే ఈరోజు ఏం జరగబోతుంది అనేసి క్లియర్ కట్గా పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మన అపర్ణ గారు అలాగే మన బామ్మగారు అయితే డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందని చూపించారు. అది అయిపోయిన తర్వాత మన కావ్య భార్య ప్రేమ ఎలా ఉంటుందని మన రాజుపైన చూపించారు. అక్కడ మన కృష్ణమూర్తి గారు లంచ్ భోజనం తీసుకుపోయేది అక్కడ చూపించారు. నేను ఆల్రెడీ నిన్న షూటింగ్ అప్డేట్స్ కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను ఎవరన్నా మిస్ అయింటే మాత్రం. అక్కడ మన కావ్య ఒక ప్లేట్లో అన్నం తీసుకొచ్చేది. మనకు దాదాపు 20 రోజుల ముందే నాకు సమీరా గారు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. అది నేను చూసిన తర్వాత కంటిన్యూస్గా బ్రహ్మముడి అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. సమీరా గారు షేర్ చేశారు, అలాగే మన చిన్నరాజుతో ఉండే ఫోటో కూడా షేర్ చేశారు. చిన్నరాజు కూడా వచ్చాడు ఈరోజు. వాళ్ళన్నీ షేర్ చేశారు కాబట్టి మనకు షూటింగ్ అయితే అక్కడ కావ్యకి నిజం తెలిసేంతవరకు షూటింగ్ అయితే అక్కడికి 0 అయిపోయింది. అంటే ఆ షెడ్యూల్ అయితే అక్కడికి అయితే అయిపోయింది. ఇంకా కొత్త షెడ్యూల్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే కావ్య బిడ్డని మన అప్పు కోసం త్యాగం చేస్తుందా ఏమనేది మనకు వాళ్ళైతే స్క్రిప్ట్ రాసుకుంటారు. జస్ట్ ఒక 4 డేస్ 5 డేస్ వెయిట్ చేయండి. 4 డేస్ 5 డేస్ వెయిట్ చేస్తే మనకు ఫుల్ క్లారిటీ, అసలు స్టోరీ ఏం జరుగుతుంది ఏమనేసి మనకు వచ్చేస్తుంది. అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేసి మీకు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయని కూడా మీకు చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, మళ్ళీ చెప్తాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఎందుకంటే కావ్య ప్రాబ్లం లేదు అనేది ఎలా లేదు అనేసి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనము మెయిన్గా ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఎపిసోడ్లో అమ్మ ప్రేమ అలాగే భార్య ప్రేమ, ఆయన అలా పడుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న, ఎలాగైనా సరే ఆయనకు అన్నం పెట్టు అనేసి వాళ్ళ నాన్నగారి దగ్గర అయితే మన కావ్య అయితే ఇచ్చి పంపించింది. కావ్య ఇచ్చి పంపించిన తర్వాత వాళ్ళు మావయ్య నువ్వు నాకు దేవుడిలాగా వచ్చావు, నువ్వు నాకు భోజనం పెట్టావు అనేసి మన రాజు అయితే వాళ్ళ మావయ్యని అయితే దగ్గర తీసుకొని భోజనం తినడం. అసలు అక్కడ ఫాస్ట్గా తినేటప్పుడు ఎవరిన చూసేస్తారని ఆర్తతో ఫాస్ట్గా తినేటప్పుడు అల్లుడు గారు చిన్నగా తినండి ఎవరు చూడరు అనేసి కావ్య అక్కడి నుంచి భర్త కడుపు నిండుతా ఉంటే ఏ భార్య కన్నా సంతోషంగా ఉంటుంది. కాబట్టి కావ్య అక్కడి నుంచి ఎంత ప్రేమ కురిపిస్తా అలా చూడడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఫుల్ సెంటిమెంట్లతో అయితే నింపేశారు, అసలు మామూలుగా నింపలేదు. అది అయిపోయిన తర్వాత మనకి రుద్రానికి మన అపర్ణ గారు అయితే ఆలోచిస్తూ ఉంటారు, నా కొడుకు ఎలా ఉంటాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, అసలు ఏం జరిగిందో అనేసి. అంటే అక్కడ సరే అనేసి మన అప్పు అయితే ప్లాన్ చేస్తుంది, కనకంకి ఫోన్ చేయొచ్చు కదా అంటే కనకంకి ఫోన్ చేద్దాం అనుకునే లోపల కనకం గారికి అక్కడ మన అపర్ణ గారికి అయితే కనకం గారు అయితే ఫోన్ చేసి ఈ విధంగా మా కోడలు నా కూతురు ఏడ కరిగిపోతుందని భయంగా ఉంది, అల్లుడు గారు అన్నం తినలేదు, అల్లుడు గారు పడుకోలేదు అనేసి, ఇక్కడ పాలు తాగట్లేదు, అసలు ఉండట్లేదు, ఎక్కడన్నా కడుపు తీపించుకునే రెడీ అయిపోతుందేమో అనేసి మన కనకం గారు అయితే ఫోన్ చేసి చెప్పుకుని మీరంతా ఒక పని చేయండి, మీరు దీపావళికి మా ఇంటికి వచ్చేయండి అనేసి మన కనకం గారు అయితే చెప్పారు. అప్పుడు నేను వాళ్ళిద్దరూ అంటే బామ్మగారు అలాగే అపర్ణ గారిని మాత్రమే రమ్మన్నారు. కానీ సకుటుంబ సపరివార సమేతంగా అయితే వీళ్ళ ఇంటికైతే మన కనకం గారికి అయితే ఇంటికైతే బయలుదేరారు. ఈ మధ్యలో కాన్వర్జేషన్లో మీరు ఎపిసోడ్ చూసేసింటారు, నేను ఏం చెప్తానని మీకు క్లారిటీగా ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఎపిసోడ్లో అది అయిపోయిన తర్వాత
ఇక్కడ మన రుద్రాణి అయితే వాళ్ళు స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు కదా, స్పీకర్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు మన రుద్రాణి గారు పైనుంచి చూస్తూ ఉంటారు. గుంతకాడ గుడ్లకు ఎలా చూస్తూ ఉంటుందో, గుంతకాడ కాకులు ఎలా చూస్తూ ఉంటాయో ఆ విధంగా అయితే చూస్తూ ఉంది. చూస్తూ ఉన్నప్పుడు సరే అనేసి వీళ్ళు ఎలాగైనా సరే ఆ ప్లాన్ని మనం తిప్పికొట్టాలి అనేసి మన రుద్రాణి గారు అయితే రాహుల్తో అయితే చెప్తుంది. ఇప్పటికీ రాజు 2 సార్లు అయితే ప్రయత్నించాడు ఈ కావ్యకి అభాషణ చెప్పేయాలనేసి. అలాంటి రాజు ఇంకొకసారి ప్రయత్నిస్తే అప్పుడు రాజు కావ్య పర్మనెంట్గా దూరం అయిపోతారు అనేసి ప్లాన్ అయితే చేశారు. 2 సార్లు ఏదంటే ఒకసారి కావ్యకి చెప్పకుండా హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు, ఇంకోసారి హాస్పిటల్ అదే ట్యాబ్లెట్లు ఒకసారి కలిపారు కదా ఆ 2 పదాలు. ఇప్పుడు 3ఓసారి ఎవరన్నా సరే ఇప్పుడు నానా పుల్ వచ్చింది అంటే 2 సార్లు పోయినాడు కానీ నాన్న 3ఓసారి నిజంగానే పుల్ వచ్చినా కానీ నాన్న పోలేదు కదా. అదేవిధంగా ఇక్కడ కావ్యకి 2 సార్లు ప్రాబ్లం అయినా కానీ కావ్య ఎలాగోలా నచ్చ చెప్పింది. 3ఓసారి కావ్య అంటే కావలసిన నా బిడ్డని ఈ విధంగా చేస్తా ఉంటారు అనేసి ద్వేషించుకుంటుంది కదా అనేసి మన రుద్రాణి గారు అయితే ఆ విధంగా అయితే స్కెచ్ చేస్తారు. మీకు అర్థం అయ్యేదానికి ఏం జరుగుతుందని చెప్పాను. ఆ విధంగా అయితే అంటే వాళ్ళు చెప్పలేదు, నేను చెప్తాను. ఆ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనకి అక్కడ రాహుల్తో అయితే వాయిస్ లేకుండా జస్ట్ ఊరికే సైకిల్తో అలా సైకిల్తో అయితే ఒక మాట అయితే చెప్పారు. ఆ మాట ఏం చెప్పారంటే చెప్తాను నేనండి. అక్కడ టపాసులు తీసుకొస్తారు కదా, టపాసులు తీసుకొచ్చినప్పుడు అక్కడ మామూలు టపాసులే వస్తాయి, కానీ ఇక్కడ రుద్రాణి గారు ఒక హై పవర్ ఉండే టపాసులు అంటే హై పవర్ పిల్లలకి ప్రెగ్నెన్సీ ఉమెన్స్ అది పీల్చకుండా ఆ గాలి పీల్చకుండా ఉండేదానికి హై పవర్తో ఏదో మనకి అంత సైన్స్ రాదు కానీ ఆ హై పవర్ ఉండే టపాసులు అయితే తెచ్చి అక్కడ పేల్స్తారు. ఆ హై పవర్ టపాసులు పేల్చుకుందికి మన అప్పుకైతే పీల్చుకుంటుంది కదా, అప్పు పీల్చుకుంటుంది, అలాగే కావ్య కూడా పీల్చుకుంటుంది. ఆ కావ్య పీల్చుకున్నప్పుడు ఖచ్చితంగా కావ్యకి అయితే ప్రాబ్లం అవుతుంది కదా, కావ్య బిడ్డకి ప్రాబ్లం అవుతుంది. కావ్య బిడ్డకి ప్రాబ్లం ఏంటంటే 100 to 100% అప్పుడు రాజే ఈ పని చేశాడని మనం రాజు పైన వేసేద్దాం, నిందేసేద్దాం. అప్పుడు రాజు పైన నిందేసేసినామంటే ఆటోమేటిక్గా రాజు ఇరుక్కునేస్తాడు. రాజు ఇరుక్కునేసిన తర్వాత మన బిడ్డని ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి మన రాజు కావ్య అయితే పర్మనెంట్గా దూరం అయిపోతారు అనేసి మన రుద్రాణి గారు అయితే స్కెచ్ చేసి ఇలా హైఫై అయితే ఇచ్చుకున్నారు. మీకు కూడా హైఫై హాయ్ అండి. అక్కడ హైఫై అయితే ఇచ్చుకున్నారు. హైఫై ఇచ్చుకున్న తర్వాత సరే అనేసి అక్కడ అయితే అయిపోయిన తర్వాత మొత్తం సకుటుంబ సపరివారంగా అయితే బయలుదేరిపోయారు. మార్నింగ్ అయితే పోయారు. మార్నింగ్ పోయిన తర్వాత అక్కడ బామ్మగారు అయితే అంటే మనము నువ్వు చేయలేవు అంటే నేను చేసి చూపిస్తాను అనేసి మనం ఎలాగైతే పంతం పట్టుకుంటాము, అంటే నీ వల్ల కాదు అని మనం ఎలాగైతే పంతం పట్టుకుంటామో ఆ విధంగా మన రాజుని అయితే రెచ్చగొట్టి అక్కడ మన బామ్మగారు అయితే కొంచెం రెచ్చగొట్టే కొద్దికి కావ్య ఒక మాట అయితే అంటుంది. కావ్య ఏం మాట అంటుందంటే సరే ఆయన అంతగా మాట్లాడాలంటే మా ఇంట్లోకి వచ్చి స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకోమని చూద్దామనేసి మన కావ్య చెప్పే కొద్దికి నేను ఎందుకు చేయను, నేను చేసుకుంటా అనేసి రాజు లేసి అక్కడ టెంట్ అయితే ఖాళీ చేసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సరే అందరూ వచ్చేసినారు కదా, ఇంటికి వచ్చేసినారు కదా, మన ఇంట్లో దీపావళి చేసుకోవచ్చు కదా అనేసి రాజు అంటే కోడలు ముద్దుల కొడుకు అసలు ఆ ఇంటి యజమాని ఇక్కడ రోడ్డు పైన ఉంటే ఆ ఇంట్లోనూ సంతోషంగా అయితే ఉంటారు. కాబట్టి అక్కడ రాజు కోసం అయితే సకుటుంబ సపరివారంగా అయితే వచ్చారు. వచ్చిన తర్వాత టపాసులు అంతా తెచ్చుకొని టపాసులు అంతా కాల్చి సంతోషంగా అయితే ఉంటుంది. రేపు ఎపిసోడ్ మొత్తం కంప్లీట్ హ్యాపీ మూమెంట్సే ఉంటాయి. ఆఫ్టర్ ఎపిసోడ్ బుధవారం ఎపిసోడ్ కోసం మనం అయితే వెయిట్ చేయాలి. బుధవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేసి క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం జరుగుతుందంటే ఇంకా టపాసులు అయితే తెచ్చాడు. టపాసులు తెచ్చిన తర్వాత మన రుద్రాణి గారు ఆల్రెడీ స్కెచ్ చేసి పెట్టారు కదా, స్కెచ్ చేసి పెట్టిన తర్వాత ఆ టపాసులు అయితే పొగ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఆ పొగ అయితే పీల్చకూడదు. ఆ పొగ పీల్చిన తర్వాత మన అప్పుకి అయితే ప్రాబ్లం అయితే జరుగుతుంది. అప్పుకు 2 సార్లు ప్రాబ్లం జరిగిందన్న కదా, ఆ అప్పు ఊరికైనా కళ్ళు తిరిగి టపా అని పడిపోతూ ఉంటుంది. మనకు అందరూ తెలిసిన విషయమే. అక్కడ చిన్న సమస్య వచ్చినా కానీ అలాంటి సమస్యల్లో అప్పు అక్కడ హై పీల్చకుందికి ఆ ఆక్సిజన్ పీల్చకుందికి కళ్ళు తిరిగి పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయే కొందికి డాక్టర్ని అయితే పిలిపించారు. డాక్టర్ని పిలిపించిన తర్వాత మీరు వాడిన టపాసుల్లో ఇంత కాల్షియం ఉంది అంటే ఏదో చెప్తారు కదా, ఇంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఇంత పవర్ఫుల్ టపాసులు మీరు కాల్చారు, దానివల్లనే ఈ అమ్మాయికి ఈ విధంగా అయితే జరిగింది, బిడ్డకు చాలా ప్రాబ్లం ఉంది, చాలా సమస్యలు అయితే ఉన్నాయి అనేసి మన అప్పుకి అయితే చెప్తారు. అప్పుకి చెప్పిన తర్వాత ఇంకా మన ధాన్యలక్ష్మి గారు ఊరికే ఉంటారా, అసలు కావ్య ఊరికే ఉంటుందా, ఇంకా అలా కనకం గారు ఊరికే ఉంటారా, హోల్ ఫ్యామిలీ రాజు పైన అయితే ఎక్కేశారు. ఇంకా మామూలుగా ఎక్కలేదు. అక్కడ ఎక్కేసే కొందుకు ఎందుకు నన్ను బిడ్డని ఈ విధంగా చేయాలనుకుంటున్నారు, ఎందుకు మీరు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు అంటే దాంట్లో కొంచెం ఉప్పు కారం పుండు పైన కారం వేస్తే అలా మండుతుంది మనకు బగ్గ. ఆ విధంగా రుద్రాణి గారు కొంచెం కారం అయితే చల్లారు పుండు పైన, అంటే కావ్య కోపానికి ఇంకొంచెం ఆజ్యం పోసారని చెప్పొచ్చు. ఆజ్యం ఏం పోసారంటే అక్కడ నువ్వే కదా రాజ్ టపాసులు తెచ్చింది, అది మరి అంత పవర్ఫుల్ టపాసులు నీ బిడ్డని ఈ విధంగా చేసుకోవాలని నువ్వు తెచ్చావు అనేసి మన రాజు పైన బ్లేమ్ వేసేసింది. ఎందుకంటే అక్కడ రుద్రాణి గారు కాల్చినా కానీ మన రాజు పైన బ్లేమ్ వేసేసేందుకు ఇంకా రాజు విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే అక్కడ కావ్యకి ఎంత ప్రాబ్లం అయినా తట్టుకుంటుంది కానీ, అంటే తన భర్త తన కోసం ఏమైనా చేసినా తట్టుకుంటుంది కానీ, ఇక్కడ వాళ్ళ చెల్లికి ప్రాబ్లం వస్తే ఆ ధాన్యలక్ష్మి గారు ఏ టైంలో ఎలా ఉంటారో తెలియదు, అలాంటిది ఆ ధాన్యలక్ష్మి గారు మాటలు ఎవరు పడేది అనేసి మన రాజు పైన అయితే
గలాటకైతే సారీ ఆ బాధలో చెప్తా ఉన్నాను, దానివల్ల దగ్గు వచ్చేస్తుంది. గలాట్లో అయితే మన రుద్రాణి గారు అయితే బాగా ఆద్యం పోశారు. గలాటల వల్ల అక్కడ ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు, ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు అనే పీక్ స్టేజ్కి అయితే వచ్చింది. పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు ఆ బిడ్డను కంటే నువ్వు చనిపోతావు కావ్య అనేసి చెప్పే కొద్ది ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ షాక్ అయిపోయిన తర్వాత అక్కడ కావ్యకి అయితే నిజం తెలిసింది. అక్కడికైతే ఆ షెడ్యూల్ అయితే అయిపోయింది. ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కొత్త స్టోరీ వాళ్ళు రాసుకుంటారు. ఆ కొత్త స్టోరీ 2 రకాలుగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి కావ్యకి అయితే 200% అయితే రైట్ అయితే అయింది. ఇక్కడ మన అప్పుకి రిపోర్ట్స్ ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే రిపోర్ట్స్ మారాయా అనే దానికి మనం చెప్పలేం, కానీ ఇక్కడ అప్పుకి ప్రాబ్లం ఉందని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఇప్పుడు కాదు, మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాను. అది కూడా ఎందుకు టపటపా అని కింద పడిపోతుంది కాబట్టి అప్పు. ఇక్కడ కావ్యకి ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి టెన్షన్ వచ్చినా కానీ కావ్య ఏ రోజు కానీ కింద పడిపోవడం కానీ, ఏ రోజు కానీ నీరసంగా ఉంది, అబ్బా అలసిపోతున్నాను అన్నట్టు ఆ రోజు కానీ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ అప్పుకి అయితే ప్రాబ్లం ఉండే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. ఇక్కడ అప్పుకి ప్రాబ్లం అంటే మనకు కావ్య కవల పిల్లలు ఏమన్నా పుడతారా, కవల పిల్లలు పుడితే ఒక అమ్మాయిని ఏమన్నా అప్పుకి ఇస్తున్నా అంటే ఆడబిడ్డని అప్పుకి ఇచ్చి అబ్బాయిని ఏమన్నా సాక్కుంటారా పూజారి గారు చెప్పినట్టు అనేది మనం చూడాలి. అలాగే మన రుద్రాణి గారి గురించి కూడా కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకంటే స్పెషల్గా విషయం చెప్పిన తర్వాత మన రుద్రాణి గారి గురించి మాట్లాడకపోతే తప్పు అవుతుంది. ఎందుకంటే రుద్రాణి గారు ఆ బాంబు తెచ్చి పేల్చడం వల్లనే ఆ బాంబులో మనకు ఉండాల్సిన దాని కెమికల్స్ కన్నా ఎక్కువ కెమికల్స్ ఉండడం వల్ల ఆ బిడ్డకైతే ఎఫెక్ట్ అవ్వడం వల్లనే ఈరోజు కావ్య రాజు మనసులో ఎంత బాధపడుతూ ఉండరు. రాజు ఆ విధంగా ఎందుకు చేస్తూ ఉండారు అనేసి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. ఇంట్లో వాళ్ళకి తెలిసిన తర్వాత మన రాజు కావ్య హాస్పిటల్కి పోయేసి ఏం జరిగింది అసలు మళ్ళీ రీచెకప్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఒకసారి మాత్రం రిపోర్ట్స్ అసలు కావ్య ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటాను అంతే. ఒకసారి అయితే హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అసలు హాస్పిటల్కి రిపోర్ట్స్ వచ్చినాయి అనేసి మన కళ్యాణ్కి అప్పుకి 2 రిపోర్ట్లు ఒకేసారి ఇచ్చారు. నేను చెప్తానే ఉన్నాను. ఆ 2 రిపోర్ట్లు కావ్య నేమ్ రావాల్సింది, అపర్ణ నేమ్ వచ్చింటే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని నేను అనుకుంటున్నాను. లేకపోతే అసలు రిపోర్ట్లో ఏం ప్రాబ్లం లేకుండా సింపుల్గా కానిచ్చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ అప్పు కానీ ప్రాబ్లం అయితే మన రుద్రాణి గారు అలాగే దానిలక్ష్మి గారికి ఎక్కించే మాటలకి మన దానిలక్ష్మి గారు ఏమైపోతారో ఏమనేసి చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అయితే మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని తెలుస్తుంది. లైక్ చేసి వీడియో చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.